దేవుని బిడ్డలారా, మనం అందరూ ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాం. అదేంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మత్స్యాకాశానికి వచ్చినప్పుడు మనము ఎత్తబడే గుంపులో ఉండాలి. మనమందరం కూడా ప్రభువుని ఎదుర్కోవాలి. ఆయనతో యుగయుగాలు జీవించినట్లుగా ఆయన దగ్గరికి మనం కొనిపోబడాలి. ఈ కొనిపోబడిన వ్యక్తి మొట్టమొదటిగా మనకి ఎవరు కనబడుతున్నారు అంటే హానోకు కనబడుతున్నాడు. హానోకు జీవితం ఒక శ్రేష్టమైన జీవితంగా కనబడుతుంది. అతడు జయించినవాడు, అతడు కొనిపోబడిన వాడు, ప్రభుతో ఎత్తబడిన వాడు అతను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మనము ఏ రీతిగా బ్రతికేము అనేది కాదు, కానీ ప్రభు వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కోగలిగారా లేదా, అలాంటి విజయాన్ని, అలాంటి జయాన్ని ప్రజలు పొందారా లేదా అనే విషయంలో ప్రతి వారు కూడా మనసు పెట్టవలసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమి మీద మన జీవితంలో 12 గంటలు పగల్లో ఉండాలి, 12 గంటలు రాత్రిలో ఉండాలి. ఎత్తెక్కారు అంటే కిందకి దిగాలి. ఎత్తెక్కారంటే ఏం చేయాలి? కిందకి దిగాలి. వర్షం కావాలంటే కారు మేఘం రావాలి. కారు మేఘం, చీకటి మేఘం వస్తేనే కానీ వర్షం పడదు. ఇలాగా అనేక ఒడిదుడుకులతో నిండిన ఈ జీవితంలో ఒక పరిపూర్ణత అనేది మనం ఎప్పుడూ సంతరించుకోగలము. నేను అబ్బా, నా జీవితం అద్భుతంగా ముగించబడింది అని చెప్పగల వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకులు దొంగలుగా, దోచుకునే వాళ్ళుగా, హంతకులుగా, లేకపోతే తిరుగుబోతులుగా, త్రాగుబోతులుగా, లేకపోతే ఇంకా ఇతరత్ర నరహంతకులుగా అలాగా వారి జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు. దుర్మార్గులుగా, దుష్టులుగా ముగిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే ఇక పుట్టమ్మ తిండిబోతులుగా, లేకపోతే నిద్రబోతులుగా, తాగుబోతులుగా ఇలాగా వారి కాలాన్ని ముగిస్తూ ఉన్నారు. ఏం సాధించాం, లేకపోతే ఏం చేస్తాం, మీ జీవితంలో ఏం చేస్తారు అంటే చెప్పలేని వారిగా ఉన్నారు. కొందరైతే చాలా చక్కటి జీవితం జీవించి నేను నా కుటుంబానికి ఇలా చక్కబరిచాను అని చెప్పగల వారిగా ఉన్నారు. కానీ అయితే నీ అంతం తరువాత, నీ మరణం తరువాత నీ నివాసం ఎక్కడ అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కుటుంబాన్ని భూమి మీద పుట్టిన తర్వాత ఎంతో కష్టపడి పైకి వచ్చానండి, లేకపోతే నా కుటుంబాన్ని అంతా చక్కపరిచానండి, నా ఇంట్లో వాళ్ళకి ఏ లోటు లేకుండా చేశాను, నేను కన్నబిడ్డలకి, నేను పెళ్లి చేసుకున్న నా భార్యకి ఎక్కడా కూడా కొదువు లేకుండా చూశానండి, కొరత లేకుండా చూశాను, నేను అన్ని బాధ్యతలు సక్రంగా నిర్వర్తించాను, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు నా యందు ఆనందించారు, నా తల్లిదండ్రులకు ఒక సంతోషకరమైన బిడ్డగా నేనున్నాను. అయితే ఇదంతా వాళ్ళు చెప్పగలరు. కానీ అయితే నిత్యత్వంలో చనిపోయిన తర్వాత మీ జీవితం ఎలా ఉండబోతుంది, ఎక్కడ ఉండగలుగుతారు అంటే ధైర్యంగా, నిర్భయంగా నేను దేవుడితో ఉంటాను అని చెప్పలేని వారి పరిస్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, విజయవంతమైన జీవితం ఏంటి అంటే నేను ప్రభువుని ఎదుర్కొంటాను, దేవునితో యుగయుగాలు ఉంటాను అనే ధైర్యంతో, అలాంటి మంచి మనస్సాక్షితో నేను దేవుని కొరకు సిద్ధపడుతున్నాను అని చెప్పగలిగిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనాకారుడైన దావీదు 32 కీర్తనలో అంటాడు, తన అతిక్రమాలకి పరిహారమునందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తమునందినవాడు, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడెవరట? ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూర్తిగా దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నన్ను రక్తంతో కడిగి శుద్ధి చేశాడు, నేను ఇప్పుడు నిర్దోషిని, నేను నీతి గలవాడిని, నేను నిరపరాధిని అని చెప్పగల మనిషి ధన్యుడు అని చెప్తున్నాడు. ఈ రోజున
దేవుని బిడ్డలారా, హానోకు జీవితం ఒక అద్భుతమైన విజయవంతమైన జీవితంగా మనకు కనబడుతుంది. ఆఖరికి అతని జీవితం యొక్క చివరాంకం ఏంటి అంటే అతడు ప్రభువు దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభుతో కూడా ఉన్నాడు. అయితే అతని జీవిత ప్రారంభం ఎంత అద్భుతంగా మనకు కనబడుతుంది అంటే ఆదికాండం 5వ అధ్యాయం చూడండి, 22వ వచనాన్ని చదువుదాం. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఇలాంటి అద్భుతమైన మాటతో అతని జీవితం ప్రారంభించబడింది. హానోకు ఏం చేస్తున్నాడట? ఒక చక్కని కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. మెతూషెల అనే పెద్ద కుమారుని కన్న తరువాత అనేక కుమారులు కుమార్తెలను కంటూ అతడు ఒక చక్కని కుటుంబాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనము మన కుటుంబం విషయంలో ఒక చక్కటి శ్రద్ధను వహించవలసిన వారమై ఉన్నాం. నా కుటుంబం, నేను యెహోవానే సేవిస్తామని యెహోషువ పలుకుతా ఉన్నాడు. నేను నా ఇంటి వారు దేవుణ్ణే సేవిస్తాం. ఇశ్రాయేలీయులందరితో ఒక మాట చెప్తా ఉన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం, కానీ నేను మీ నాయకుడిగా ఉన్నాను, మిమ్మల్ని నడిపిస్తున్నాను. కానీ నేను ఒక తీర్మానంలో ఉన్నాను, ఒక స్థిరమైన సంకల్పంలో, ఒక దృఢమైన నిశ్చయములో ఉన్నాను. ఆ నిశ్చయం ఏంటి అంటే నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో ఈ గొప్ప క్రియ ఉండాలి. అందుకనే మనం 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కుటుంబాలకి, లేకపోతే ఒక యవనస్తుడికి యవనస్తురాలకి ఒక చక్కటి హెచ్చరికలు ఇస్తున్నాడు. నీవు పెళ్ళయిందా, విడుదలే కోరద్దు. పెళ్ళి కాకుండా ఉన్నావా, పెళ్ళినే కోరద్దు. ఎందుకంటే పెళ్ళైన వారికి కొన్ని శ్రమలు ఉంటాయి కాబట్టి ఆ తరువాత ఈ గందరగోళంలో నువ్వు దేవుణ్ణి వదిలేస్తావేమో, దేవుణ్ణి విడిచిపెడతావేమో. అంటే కుటుంబాన్ని కట్టిన వాడు ఎవరు అంటే దేవుడే. దేవునికి స్తోత్రం. అందుకని 127 కీర్తన 1వ వచనంలో ఉంటుంది, యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థమే. దేవుడు కుటుంబాలను కట్టే దేవుడు. అందుకనే ఈ కుటుంబాలలో ఏ వ్యక్తి కూడా భార్యాభర్తలు కానీ కుటుంబాలను కానీ పిల్లలు తల్లిదండ్రులు కానీ విడగొట్టే వాళ్ళుగా వేరు చేసేవాళ్ళుగా, వాళ్ళు మధ్యలో దూరి ఏదైనా గలిబిలి సృష్టించారంటే వాళ్ళు శాపాన్ని అనుభవిస్తారు, కీడును అనుభవిస్తారు. ఇక వాళ్ళంటే శాపగ్రస్తులు ఇంకొకళ్ళు ఉండరు. అందుకని ఎప్పుడు కూడా దేవుడు జతపరిచిన వాళ్ళని మనుషుల్ని ఏం చేయకూడదట, వేరు చేయకూడదు. అలాంటి వాళ్ళకి శాపం కలుగుతుంది. అలాంటి వాళ్ళకి భయంకరమైన నష్టం కలుగుతుంది. అది ఎంత నష్టం అంటే ఒక కుటుంబాన్ని వేరు చేసినందుకు వాళ్ళు ఆఖరికి మరణం కూడా అవ్వచ్చు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరు కూడా కుటుంబాలను వేరు చేసేవారిగా ఉండకూడదు. ఎందుకంటే కుటుంబాలను కట్టేవాడు దేవుడే. హల్లెలూయా. 128వ అధ్యాయంలో చెప్తున్నాడు, కుటుంబములో భర్త ఎలా ఉండాలో చెప్తున్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలట. పురుషులందరూ ఎలా ఉండాలి? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి భయపడే వాళ్ళు పాపం చేయరు. తరువాత భక్తి గలవాళ్ళు అంటే ప్రతిదినం తప్పకుండా దేవుణ్ణి సేవిస్తారు. ఈ 2 లక్షణాలు ప్రతి పురుషుడికి ఉండగలిగితే ఈ భూమి మీదే వాళ్ళు పరలోకాన్ని అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. చాలామంది కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ భర్తలు భయం లేక, అంటే పాపాన్ని వదలని వారిగా ఉంటారు. త్రాగుబోతులుగానో తిరుగుబోతులుగానో జోదగాళ్ళలాగో ఇంకా ఇతరత్ర చీకటి క్రియలు చేసేవారిగా ఉన్నప్పుడు పాపం ఆ కుటుంబంలో
ఏమొస్తుంది అంటే ఒక సరైన దీవెన రాకుండా ఆగిపోతుంది. కొందరు పాపములో ఉంటారు, ఇంకా కొందరు పాపములో ఉండరు కానీ భక్తి చేయని వారిగా ఉంటారు. వాళ్ళకి ప్రార్థనలు, ఉపవాసాలు, దేవుణ్ణి సేవించడం, దేవుని మీద ఆనుకోవడము, దేవునికి భక్తి చేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ఒక వ్యక్తి కుటుంబంలో పురుషుడు అన్నవాడు పాపము లేనివాడిగా, భక్తి గలవాడిగా ఉన్న కుటుంబంలో ఎప్పుడూ కలకలలాడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే తప్పకుండా దేవుని జనాంగం ఎలా ఉండాలి అంటే, అందుకనే 128వ కీర్తన 1వ వచనంలోనే అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కష్టార్జితాన్ని ఏం చేస్తాడట, అనుభవిస్తాడు. తరువాత స్త్రీలైన వారు, కుటుంబంలో ఉన్న స్త్రీలైన వారు ఎలాగ ఉండాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే, వాళ్ళు ద్రాక్షావల్లిలాగా ఉండాలి. ద్రాక్షావల్లి అంటే మధురమైన ద్రాక్ష రసాన్ని ఇస్తుంది. దేవుని బిడ్డలారా, ఇంటిలో ఉన్న ఇల్లాలు లేకపోతే ప్రతి స్త్రీ ఒకటి గుర్తించుకోవాలి, అందరూ నా యందు సంతోషించినట్లుగా, ఆనందించినట్లుగా, వాళ్ళు సంతోషంతో సమాధానముతో జీవించినట్లుగా నేను ప్రార్థన విజ్ఞాపనలు చెయ్యాలి అనే తీర్మానానికి వస్తే కుటుంబములు అందరూ సంతోషంగా ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి ఒక బలమైన పట్టుదల కలిగే స్త్రీలు ఉండాలి. యవ్వనస్తులు, కుటుంబంలో ఉన్న యవ్వనస్తులు ఎలా ఉండాలి అంటే, దేవుని బిడ్డలారా, దైవ కార్యాలు యవ్వన కాలమున కాడి మోయడం నరునికి మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక యవ్వనస్తుడి జీవితం ఎప్పుడు మేలుకరంగా అవుతుంది అంటే దేవుని పనులు చేసేవాళ్ళగా ఉండాలి. యవ్వనస్తులు చర్చిలోకి వస్తారు, ఏ పని ముట్టుకోరు, వృద్ధులైన పనులు ముట్టుకుంటారు, కానీ యవ్వనస్తులు వచ్చి కూర్చుని వెళ్ళిపోయేవారుగా ఉంటారు. యవ్వనస్తుడు అనగానే నేను ఏదో ఒక దేవుని పని చెయ్యాలి అని ఆరాట పడతా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాటలు పాడడం ఒక్కటే కాదు, ఇక్కడ బరకాలన్నీ ఎత్తడం, ఇలాగా ఏదో ఒక పని, దైవ కార్యం, నేను పని చేస్తున్నాను, దేవుని కాడి నేను ఎత్తుకున్నాను అని చెప్పేవాడిగా యవ్వనస్తులు ఉంటే వారు మేలుకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. అందుకనే మన పిల్లలకి దైవ కార్యాలు చేయడానికి, దేవుని పనులు చేయడానికి యవ్వన బిడ్డల్ని ప్రోత్సహించాలి. దేవునికి స్తోత్రం. అమ్మ నువ్వు ఈ పని చేయి, బాబు నువ్వు ఈ పని చేయి, ఈ పనులు మనం చెయ్యాలి, ఇలాగ దేవుడికి పని మనం చెయ్యాలి, మన ఇంటి పనులే కాదు, మన సొంత కార్యాలే కాదు అని యవ్వన బిడ్డలకి ప్రతి తల్లిదండ్రులు బోధించాలి. మన ఇళ్లల్లో ఉన్న చిన్నపిల్లల సంగతికి వస్తే, చిన్నపిల్లలు ఏం చేయాలి అంటే దేవుని శిక్షణలో, బోధలో పెరగాలి. హల్లెలూయా. ఎలా పెరగాలి చెప్పండి? దైవ శిక్షణలో, బోధలో పెరగాలి. చాలామంది తల్లిదండ్రులు చిన్నపిల్లలకి వాక్యం నేర్పించరు. బాగా చిన్న వయసులోనే వాక్యం నేర్పించాలి. ఇశ్రాయేలీలో ఒక అలవాటు ఉంది, 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇశ్రాయేలీల పిల్లవాడికి ధర్మశాస్త్రం అంటే ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం పూర్తిగా కంఠస్థం చేసి ఉండాలి. హల్లెలూయా. అలాంటి గొప్ప నియమం ఇశ్రాయేలీల్లో ఉంది. ఈ రోజున కూడా చిన్న బిడ్డలందరినీ కూడా శిక్షణలో, బోధలో పెంచాలి. ఏదైనా మాట్లాడితే నవ్వుకొని ఊరుకోకూడదు, తప్పు, అలా మాట్లాడకూడదు, అలా చేయకూడదు అని వాళ్ళకి చెప్పాలి. ఇది చాలా తప్పు, నువ్వు మాట్లాడుతున్నది తప్పు అని శిక్షణలో, బోధలో మనం చిన్నపిల్లల్ని పెంచుకోవాలి. హల్లెలూయా. ఇంకా కుటుంబంలో వృద్ధుల సంగతికి వస్తే, కుటుంబంలో వృద్ధులు ఉన్నారు అంటే ఆ కుటుంబాన్ని అదృష్టవంతులు అని. ఆ కుటుంబం ఎవరే చెప్పండి? అదృష్టవంతులు. అదృష్టవంతులు ఇళ్లల్లో వృద్ధులు ఉంటారు. అందుకనే మేము ఆటవరంలో కొందరు పెద్దవాళ్ళు వృద్ధుల్ని పెట్టుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు కూడా ఎవరైనా వృద్ధులు ఉంటే తీసుకురండి, మేము పెట్టుకుంటామని నేను అందరికీ చెప్తా ఉంటాను. ఎందుకంటే వృద్ధులు ఏ ఇంట్లో ఉన్నారో వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. వాళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళ స్తుతి చెబితే చాలు. వీళ్ళు ఏం చెయ్యాలి? స్తుతులు చెప్పుకుంటా తిరిగితే చాలు, స్తోత్రం చెబితే చాలు. వృద్ధులందరూ అందరినీ దీవిస్తా స్తోత్రాలు చెబుతూ ప్రార్థనలు చేసుకుంటా ఉంటే సరిపోతుంది. దేవుని బిడ్డలారా, ఇలాంటి క్రమం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కుటుంబం కొరకు అనుగ్రహించాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి స్తోత్రం చెల్లించుదాం. అయితే ఈ కుటుంబాల మధ్య కొందరు చిచ్చులు పెట్టేవాళ్ళుగా ఉంటారు. అన్నదమ్ములకి అక్క చెల్లెలకి జగడాలు పుట్టించేవాళ్ళు. అలాంటి వాళ్ళు కళ్ళు లోయ కాకులు పీకుతాయట. కొంతమంది తల్లిదండ్రుల్ని బిడ్డల్ని వేరు చేసేవాళ్ళగా ఉంటారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే భార్యాభర్తల్ని వేరు చేయడానికి చూసేవాళ్ళు కూడా ఉంటారు. అది భయంకరమైన శాపగ్రస్తమైన జీవితం అయిపోతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు దేవుని బిడ్డలారా గమనించండి, కుటుంబాలను ఐక్యపరచాలి. వాళ్ళ మధ్యలో సమాధానం లేకపోతే మనం సమాధానపరచాలి. వాళ్ళ కుటుంబాలను నిలబెట్టేలాగా కట్టేలాగా ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. కానీ కుటుంబాలను వేరు చేయడం అనే పాపం ఎవరు కట్టుకోకూడదు. అది చాలా భయంకరమైన పాపం క్రిందకి వస్తుంది. కాబట్టి ప్రతి కుటుంబం కూడా దైవ కుటుంబంగా పిలువబడాలి. ఇక్కడ హానోకు జీవితంలో అతడు ఒక చక్కని కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి కుటుంబముగా అతడు దేవునిలో కట్టబడి నిలబెట్టబడ్డాడు. అందుకని హానోకు జీవితాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం చెబుతా ఉంది. మిగిలిన ఎవ్వరి గురించి చెప్పలేదు. హానోకు దగ్గరికి వచ్చేటప్పటికి అతడు గురించి నొక్కి నొక్కి చెప్తున్న మాట ఏంటి అంటే అతడు చక్కని కుటుంబంగా బిడ్డల్ని నడిపించుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. తరువాత అతని గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే 23వ వచనాన్ని చదువుదాం. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దినములన్నీ కూడా 365 ఏండ్లు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో మనము జీవించే దినాలు మనకి ఆశీర్వాదకరమైన దినాలుగా ఉండాలి. అందుకనే ప్రతి వాళ్ళు ఏం చేయాలి అంటే కుటుంబముతో భక్తిగా భయముగా ఉండడానికి దేవుణ్ణి ఆశ్రయించడానికి చూసుకోవాలి. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని వాక్యాన్ని చదవడంలో, దేవుణ్ణి ఆరాధించడంలో, దేవుణ్ణి స్తుతించడంలో, దేవుని సన్నిధికి రావడంలో కుటుంబముగా నేను ఉన్నానా లేదా అనేది ప్రతి వారు చూసుకోవాలి. ఈ రోజున కుటుంబాలను దెయ్యం చెడగొట్టే విషయంలో ఏదైనా ఒక విషయం ఉంది అంటే ఇంటిళ్ళపాతి దేవుని మందిరానికి రారు. అలా రాకుండా అడ్డగించిన వాడు ఎవడు అంటే సాతానుడు. కుటుంబం అంతా రాకుండా ఏం చేస్తున్నాడు? సాతానుడు అడ్డగిస్తున్నాడు. మీ ఇంట్లో ఉన్న వారందరూ రావాలి అనే ఒక బలమైన కోరిక మీరు కలిగి ఉంటే దేవుని బిడ్డలారా, అది ఇప్పుడు నెరవేరకపోయినా కొన్ని దినాల తరువాత తప్పకుండా నీ కుటుంబం మందిరంలో చేర్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో మీ ఇంట్లో ఉన్న ప్రతి వారు దీవించబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. చిన్నలు, యవ్వనులు, వృద్ధులు, పురుషులు, స్త్రీలు, ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో వారందరి మీదకి దేవుని దీవెన దిగి రావాలి అంటే అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. కుటుంబ ప్రార్థనలు జరగాలి. దేవునికి స్తోత్రం. కుటుంబ ఆరాధన జరగాలి. కుటుంబంగా మందిరములో ఉండడానికి చూసుకోవాలి. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించెదము అని ఖచ్చితంగా చెప్పగలవారై ఉండాలి. రెండోది గురించి పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో ఉన్న ఒక గొప్ప లక్షణాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, యూదా పత్రికలో మనకు కనబడుతుంది. యూదా పత్రిక
14వ వచనం చదువుదాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. హల్లెలూయా. హానోకు చేస్తున్న రెండవ పని ఏంటి అంటే చక్కని కుటుంబంగా ఉన్నాడు. ఆ కుటుంబం అంతటి రక్షణ కొరకు, విడుదల కొరకు, దేవునిలో కట్టబడడం కొరకు అతను ప్రయాసపడి ఉంటాడు. అందుకనే అతనిలో నుండి మెతూషెల వచ్చాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూస్తే అతను ఏం చేస్తున్నాడంటే భక్తిహీనులందరికీ ప్రకటన చేస్తున్నాడట. అందుకనే యూదా తన పత్రికలో రాస్తున్నాడు, హానోకు ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు ఏం చేశాడు, ఒక ప్రకటన చేశాడు అని వ్రాయబడి ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మనం ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నాం. చాలామందిని నేను గమనించాను. ప్రకటన, ఇతరులకి చెప్పడం, ఇతరులతో మాట్లాడడం, దేవుని గురించి ఇతరులకి అందించడం అనే విషయంలో చాలా నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, జాగ్రత్తగా ఉన్న వారందరూ ఉన్నారు. ఒక దేవుని బిడ్డగా దేవుని సన్నిధికి నువ్వు వస్తూ ఉన్నప్పుడు నీవు ఎవరికి చెప్పగలవో అందరికీ దేవుని గురించి చెప్పే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన నుండి దేవుడు ఆశిస్తున్నది ఏదైనా ఉంది అంటే మీరు భూదిగంతాలకి వెళ్ళి ఏం చేయాలి, నాకు సాక్షులై ఉండండి అంటున్నాడు. అందరూ అంతటా రక్షణ పొందాలని మీరు ప్రార్థనలు చేస్తూ ఇతరులకి ప్రకటించేవారుగా ఉండాలి. అందుకనే దేవుడు పైనుండి శక్తి ఇచ్చిన తరువాత అంటున్నాడు, మీరు యూదయ, సమరియా, గలిలయ భూదిగంతాలకి ఏమవుతారు, నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. ఒక క్రైస్తవుడు దేవుని గురించి ప్రకటించేవాడిగా ఉండాలి. ఇది ఎప్పుడు జరిగింది అంటే ఇది హానోకు దినాలలోనే ఈ కార్యం జరిగింది. హానోకుకి ఇతరులకి దేవుడి గురించి చెప్పలేని వాళ్ళు ఏమవుతున్నారంటే కొన్ని రోజులకి సోమరులుగా, నిష్ఫలులుగా అయిపోతారు. మనకు తెలిసినంత, మన దగ్గర ఉన్నదంతా, మనం చెప్పగలిగినంత ఇతరులకి చెప్పడానికైనా ఒక ప్రయాసపడాలి. నేను ఇలా చేస్తున్నానండి అని చెప్పగలిగిన వాళ్ళు గుండె మీద చెయ్యేసి ధైర్యంగా చెప్పగలరు. ఎందుకంటే వారి కొరకు బహుమానాలు దాచబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి కొరకు శ్రేష్టమైన ఈవులు దాచిపెట్టబడి ఉన్నాయి. శ్రేష్టమైన జీతం దాచిపెట్టబడి ఉంది. ఈ లోకంలో వాళ్ళు ఈ మేలు, ఆ మేలు, ఈ లోకంలో మనం మేలులకి చాలా సంబరపడతాం, అవునా కదా? ఒక సొంత ఇల్లు దేవుడు మనకిచ్చాడు అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. ఈ లోకంలో ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నారనుకోండి, అది ఎంత ఆనందంగా ఉంటుంది. మరి క్షయమైపోయే లోకంలో ఇది నువ్వు 40 సంవత్సరాలు ఉంటావో, 50 సంవత్సరాలు ఉంటావో, ఆ ఇల్లు విషయంలో మీరు ఎంత ఆనందిస్తే పరలోకంలో దేవుడిచ్చే బహుమానాలు శాశ్వతంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అవి నిత్య ఉంటాయి. అక్కడుండే ఇల్లు నీకు శాశ్వతమైనది, అక్కడుండే ఆశీర్వాదాలు, అక్కడుండే మెప్పు, జీతం నీకు శాశ్వతమైనది. కాబట్టి అక్కడ వాటిని సంపాదించాలంటే సువార్త ప్రకటన అనే విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎవరో ఒకళ్ళకి ఈరోజు నేను 2కి చెప్పానండి, ఈరోజు ఒకరికి చెప్పానండి, ఈరోజు 3కి నా యేసయ్య గురించి చెప్పానండి అని చెప్పగలిగితే దేవుని బిడ్డలారా, ఈరోజు నా సంఘాలన్నీ నిండి పొంగి పొర్లతాయి. దేవునికి స్తోత్రం. ఇది ప్రతి క్రైస్తవుడి యొక్క బాధ్యత అయి ఉంది. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలు యేసునామములో ఏర్పాటు చేసుకున్న నీ పిల్లల కొరకు వందనాలు అయ్యా. అయ్యా, తన కుటుంబం
అయ్యా భక్తిగా ఉండాలని ఆరాట పడుతున్న నీ బిడ్డలు నేను చూస్తున్నావు అయ్యా. వారి కోరిక నెరవేర్చబడునుగాక, వారు మంచి సువార్థికులుగా ఉందరుగాక. ప్రభు ప్రేమని అయ్యా ప్రతి వారికి అందించేలాగా బలపరచండి అయ్యా. నీ కొరకు ఉదయం నుండి రాత్రి వరకు కనిపెట్టుకునేవారిగా చేయండి, నీ కొరకు ఎదురు చూసేవారిగా దయచేయండి అయ్యా. బలం కావాలయ్యా, శక్తి కావాలి, నీతో నడవడానికి, పరిగెత్తడానికి, పైకి ఎగరడానికి. పరలోక శక్తి కమ్ముకొననుగాక, పరలోక మహిమ కమ్ముకొననుగాక, పరలోక బలము కమ్ముకొననుగాక. ఆశీర్వదిస్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ఆగస్ట్ 8వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVR AC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం, మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.